మన జీవితంలో ఆపదలు అనేవి అనేకమైనవిగా వస్తూ ఉంటాయి. ఆ ఆపదల నుండి విడుదల కొరకు మనిషి ఎదురు చూస్తూ ఉంటాడు. మరి ఈ రోజున మన జీవితంలో ఏ ఆపద అయితే మనకు కలుగుతూ ఉన్నదో, మనుషుల ద్వారా ఆపద కలుగుతుంది, రోగము ద్వారా మనిషికి ఆపద కలుగుతుంది, బయటికి వెళ్ళినప్పుడు ఆపద కలుగుతుంది. అయితే వాక్యం ఏమంటుందంటే, నీతిమంతునికి ఆపదలు అనేవి అనేకమైనగా వస్తాయి, వాటన్నిటి నుండి ఆయన మనలను విడిపిస్తాడు. ఈరోజు నిత్యముగా యేసయ్య మనలను విడిపించగలిగిన వాడు. నీ జీవితంలో నీకు ఎవరి ద్వారా అయితే ఆపద కలిగినదో, ఏ మనిషి ద్వారా అయితే నీ జీవితంలో నెమ్మది లేక నువ్వు సతమతమైపోతున్నావో, నిత్యముగా నా యేసయ్య నీ జీవితంలో ప్రతి ఆపద నుంచి విడిపించి నీ బ్రతుకులో నెమ్మది కలుగు చేయగలిగిన వాడు. పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట తెలియపరుస్తాను. 18 ఏళ్ల నుండి బలహీనత చేత బాధపడుతున్నటువంటి ఒక సహోదరి ఉందండి. ఆమె బ్రతుకులో ప్రతి దినము ఆపదయే. ఆ ఆపద వలన ఆమె జీవితంలో నెమ్మది అయితే లేదండి. ఒకానొక దినమున యేసయ్య ఆమె కొరకు దేవాలయములకు వెళ్ళాడు. దేవాలయములో యేసయ్య ఆమెను పిలిచి, అమ్మా, నీ బలహీనత నుంచి నువ్వు విడుదల పొంది ఉన్నావని చెప్పారు. వెంటనే ఆమె చక్కగా నిలవబడి దేవుని మహిమపరిచినది. మరి ఈరోజు నీ జీవితంలో విడుదల కొరకు ఎదురు చూస్తున్నావు. నిత్యము నా యేసయ్య వలన నీ బ్రతుకులో గొప్ప విడుదల కలిగి ప్రతి ఆపద నుంచి నా యేసు మిమ్మల్ని తప్పించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, జీవాధిపతి, స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన. ఆపదలు అనేవి మాకు అనేక విధములుగా వచ్చినను వాటన్నిటిల నుండి మీరు విడిపిస్తానని, మీరు మా నిమిత్తమై మా ప్రక్క నిలిచి మమ్మల్ని బలపరుస్తానని మీరు మాకు తెలియపరుచున్నారు. ఇట్టి మాటలు మేము త్రోసి వేసుకొనక మీరు మాకు తోడే ఉన్నారన్నటువంటి ఒక ధైర్యంతో అడుగులు ముందుకు వేటుకు మీరు మాకు సహాయము చేసి మహిమ పొందుకోమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.